హాయ్ గైస్, నేను మీ గణేష్. హైదరాబాద్ నుంచి సనాలు రావడం అయితే జరిగిందండి. హైదరాబాద్లో ఆ చప్పటి ఫుడ్లు తిని తిని నాలికంతా ఎట్లాగో అయిపోయింది. మన స్పైసెస్ నాలుగుకి టచ్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎగ్ దోశలు, చిన్న దోశలు చాలా ఫేమస్ అని మన రవిగాడు అయితే చెప్పాడు. సరే తిని చూద్దాము. నేను చెప్పినట్లే మన ప్లేన్ దోశ అయితే వచ్చేసి చూస్తున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చెప్తాను నేను మీకు. టిఫిన్ తినడం అయితే అయిపోయిందండి. ఈ డ్రింక్ తాగేసి మనకి ఇక్కడ ఒక సెలూన్ ఉంది, రవి అని మందే. ఒక మంచి స్పైసెస్ తో ఎన్నో రకాల మసాలాలు అయితే ఇక్కడ ఉంటాయి. నేను అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. వాటిలో అన్ని రకాల మసాలాలు నేను తినలేను కాబట్టి ఒక రకమైతే తింటాను నేను. ప్రవీణ్ కూడా ఒకటి తింటాడు. వాడి కెమెరాలో కనిపించచ్చు, కనిపించలేకపోవచ్చు. ఏదైతే అదే. నేనైతే ఇప్పుడు మంచి మసాలా ఒకటి చూపిస్తాను, మేకింగ్ మొత్తం కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అరటికే బజ్జీలో ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏముందండి, ఆహా. మన కేపీహెచ్పి, కుకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ ఇక్కడ ఎక్కడా దొరకనంత స్పైసెస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. బజ్జీ మిక్చర్ మసాలా అయితే నేను చెప్పాను. ఇదేమో పిస్తా బాదం పాలు, ఇదేమో కోవా స్పెషల్ బాదం పాలు. అయితే ఇది టేస్ట్ చేస్తాను. ఎన్నిసార్లు అయినా మళ్ళీ మళ్ళీ తాగాలనిస్తే నా ఆల్ టైమ్ ఫేవరెట్ పిస్తా బాదం పాలు మా ఛానల్ అయితే దొరుకుతాయి. ఈ స్పెషల్ కోవా బాదం పాలు వచ్చేసి మన ప్రవీణ్ గారు చెప్తున్నారు. వాటి ఆటోమేటిక్గా ఎంత కాదన్నా బాగానే ఉంటుంది. స్పెషల్ అన్నా బాగోకుండా ఎలా ఉంటుంది. నేనండి మసాలా అయితే అయిపోయిందండి. పిస్తా బాదం పాలు తాగేసాను, అయిపోయింది. సో ఇప్పుడు ఒక మంచి బిర్యానీ తిందామైతే వచ్చాము. ఎగ్ బిర్యానీ అయితే వచ్చేసింది. అబ్బా సూపర్. వీడు పొద్దున్న దోశలు తిన్నాడు, సూపర్ అన్నాడు. మసాలా తిన్నాడు, సూపర్ అన్నాడు. పిస్తపాలు తాగాడు, సూపర్ అన్నాడు. బిర్యానీ తిన్నాడు, సూపర్ అంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ తిన్నాను. స్పెసిఫిక్ ప్లేసెస్ ఉంటే తినాలి చూపుతున్నాడు కానీ నేను ఎక్కడ ఏ తింటే ఎంత బాగుంటుంది అనేది కూడా చాలా క్లారిటీ చెప్తాను. నేను బిర్యానీ కూడా వచ్చేసిందండి, చూస్తున్నారు కదా. నువ్వు ఇది టేస్ట్ చెప్తాను ఎట్లా ఉందో. ఫైనల్లీ బిర్యానీ తినడం అయితే అయిపోయిందండి. వీడి పేరు వాసు, నా డిగ్రీ క్లాస్మేట్. నైస్ ఫోన్. గత 7 సంవత్సరాల నుంచి అదే ఫోన్ వాడుతున్నాడు వాడు. మనం చెప్పాలరా. ఇంకా రేపటి నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్, బ్యాక్ టు కంపెనీ. నెక్స్ట్ వ్లాగ్ ఏంటో సరదాగా గెస్ట్ చేసి కామెంట్ లో పెట్టండి. అంతే, బాయ్.